నాయకులు మెగా సోదరులు అదేవిధంగా మెగా అభిమానులకు జనసేన కార్యకర్తలకు వారైనటువంటి షాపింగ్ కార్యక్రమం శ్రీ వివరపడ అజయ్ కుమార్ గారిని కూడా అదేవిధంగా కొలిపాడ శంకర్ యాదవ్ గారు కూడా. సో ఈ గాడ్జెట్ రాజా పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడడం మనకు తెలుసు. ఈ గాడ్జెట్ రాజా ఇతని యొక్క హోండాయిజం, ఇతని రౌడీయిజం, ఇతని వైలెన్స్, ఇతని ప్రజలు భయపెట్టే విధానం ఎవ్రీథింగ్ నోట్ చేస్తాం. ప్రతిదీ మా దగ్గర ఉంది. రేపు గెలిచిన తర్వాత కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మీరు గెలిపించే తీరాలి. జనసేనని, టీడీపీని, బీజేపీ గెలిపించే తీరాలి. లేదు అనుకున్నారా మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ మొత్తాలు ఉంటాయి, మన ఆస్తులన్నీ జగన్ గారి ఆధీనంలో ఉంటాయి, మన జీవితాలన్నీ ఆధీనంలో ఉంటాయి, మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మన భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కావాల్సినప్పుడు కావాల్సినంత వరకు అమ్మేసుకొని తింటా ఉంటారు. మనం మాత్రం జీవోత్సవాల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి చూడండి. మనస్ఫూర్తిగా మీ మీద ప్రేమతోనే చెప్తున్నాను, మీ బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాను. సో మన ఉదయ్ గారిని బ్రహ్మాండంగా గెలిపించారు. ఇంకొక విషయం, ఇక్కడ సునీల్ గారు ఒక ఎంపీ ఉన్నారు. ఈ సునీల్ అనే ఎంపీ ఇప్పుడు మీకు ఎంపీ. ఇతను ఒకప్పుడు నా సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఎర్రబాబు ఒకటి శివాజీ లండన్ ఉండేవాడు, మంచివాడు అప్పుడు. ఇప్పుడు కాదు. ఇతను ఇంకా ఎంపీ అవ్వాల. చాలా మంది అయ్యో సునీల్ గారు 2 సార్లు ఎంపీ, ఈసారి దయచేసి మీ మనసులో సింపతి సానుభూతి తీసేయండి సార్. సింపతి చూపించక ఎవరైనా సరే సింపతి చూపించి గెలిపించారా నెత్తి మీద ఎత్తి కూర్చుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి మీద మీరు సింపతి చూపించి గెలిపించారు, నెత్తి మీద ఎత్తి కూర్చున్నారు. ఇతని గురించి చెప్తారు, ఈ సునీల్ అనే ఎంపీ గురించి చెప్తారు. నేను పిఠాపురం నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మట్టి అమ్ముకున్నాడు ఇతను. మట్టి రోజుకి సంవత్సరానికి దాదాపు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 300 కోట్ల రూపాయల మట్టిని అవినీతి చేశాడు. మట్టి దగ్గర సంపాదించాడు సునీల్. ఇంకా ఎంపీఏ కాదు, కేవలం అధికార పార్టీలో నిలబడి ఓడిపోయినటువంటి ఒక క్యాండిడేట్. ఎంపీఏ కాదు. ఇక అతను ఎంపీ అయితే ఏమవుతుందో చూడండి. చాలా చాలా డేంజరస్ పర్సన్. అతను గెలిపించారు. అతను అడుగు ఎక్కడ పెడితే అది నాశనం. కరెక్ట్ పర్సన్ కాదు. అతను మంచోడు కూడా కాదు. ముఖానికి నవ్వు పులుపుకొని మాట్లాడినంత మంచోడు కాదు. నాకు బాగా తెలుసు. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ నుంచి 16-17 ఏళ్ళ నుంచి పరిచయం. అప్పుడే ఇతను తేడా అనిపించింది. ఇతను నమ్మినంత చిరునవ్వుగా నవ్వుకు చెప్పినంత మంచోడు కాదు. దయచేసి అతను ఒక గంట కనిపెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చెప్పండి. ఇక్కడ మీకు గాడ్జెట్ రాజా అనేవాడేగా మీకు. దట్ ఫెలో ఈజ్ ఎ క్రిమినల్. దట్ ఫెలో ఈజ్ క్రిమినల్. ఏ పక్షాలేని ఒక స్వచ్ఛమైన నాయకుడు విమర్శించేటువంటి #1 క్రిమినల్. అతను చేస్తున్నటువంటి క్రైమ్ ఏంటో మీ అందరికీ తెలుసు. నేను వెళ్ళిన తర్వాత గురించి చెప్పండి. ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ ఆ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేశారు. మనుషుల్ని మద్రస్ చేయించాడు. అలాంటి మాటలు బయట చెప్తున్నారు. మద్రస్ చేయించాడు. ఇలాంటి దుర్మార్గుడు మా ప్రజారాజ్యంలో వచ్చినోడు. వారికి గూండాయిజం ఉంది, నాకు రౌడీయిజం ఉంది. రారా ఏం చేసుకుంటా చేసుకో. తాట తీసి కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాం. ఎందుకంటే వీడు ఒకరు ఇంకొంతమంది కలిసి పిఠాపురంకి వెళ్ళి పవన్ మీద ఓడిస్తారు. మీరు గాడిశెట్టి రాజా అనే వాటిని 9 రోజులు తొక్కకపోతే చాలా తప్పు చేసిన అయిపోతారు. ఎందుకంటే వీడు ఇంతవరకు మీకు ఏం ఉపయోగపడ్డాడో చెప్పండి.
మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం, ఫ్రీ పథకాలు ఇస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తాం. ఎవరైనా ఇవ్వాల్సింది వీటిలో ఇవ్వట్లేదు. ఇది మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ప్రజలకి నిధులు వాళ్ళ ప్రయోజనం పొందడానికి, వాళ్ళ ఆర్థికంగా పెరగడానికి ఇవ్వాలని రూల్ ఉంది. వీళ్ళు సొంతంగా ఇవ్వట్ల. ఇవాళ ప్రజలకు ఇచ్చే ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి నుంచో వాళ్ళ తాతగారి నుంచో తీసుకొచ్చి మీకు ఇవ్వట్ల, తాతగారి నుంచి ఇవ్వట్ల. మీరందరూ కప్పం కట్టుకుని మీరందరూ పెనాల్టీలు వడ్డీ ఈ యొక్క పన్నులు కట్టి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అన్ని తీసుకుని పేరు తిరుగుతున్నారు. అంటే ఇక్కడ మీరందరికన్నా నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. మీలాగే నాకు దాని గురించి తెలుసు. నాకు ఒకే ఒక బాధ ఏంటంటే సామాన్యుడిని సామాన్యుల బతికిన ఉంటా, పేదవాడిని పేదవాడిగా బతికిన ఉంటా. ఇంతవరకు నేను ఒక 18 ఏళ్ళ నుంచో 16 నుంచో రాజకీయాన్ని గమనిస్తున్నాను. నేను గమనించినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇది వెరీ పాపులర్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అనేటువంటి చట్టం తీసుకొచ్చింది. ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వర్గం వాళ్ళకు జరిగేటువంటి అవమానాలు, కష్టాలు, క్రైమ్ రిపోర్ట్ చేసి వాళ్ళ గురించి ఫైట్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగం రాసింది. సరే, ఒక ఎస్టీ కేసు, ఒక ఎస్సీ అట్రాసిటీస్ కేసు, ఇంకొక ఇతను ఇచ్చిన పథకాల కన్నా బెస్ట్ పథకాలు మేము ఇవ్వగలుగుతాం, ఇస్తాం, పేరు మార్చలేదు. జగనన్న విద్యార్థి ఇక్కడ జగనన్న పేరు ఉండదు, ఒక మహానుభావుడు పేరు ఉండదు, అంబేద్కర్ పేరు ఇతగాడు అంబేద్కర్ కన్నా గొప్పడా? మరి అంబేద్కర్ విద్యార్థులు జగనన్న విద్యా పథకం ఏంటయ్యా? ఈ తాత సొమ్ము ఈ బాబు సొమ్ము ఇస్తావా ప్రజలకి? అంబేద్కర్ పేరు తీసేసాడంటే ఇతనికి ఆ మహానుభావుడు మీద ఎంత గౌరవం తెలుసు. ఇంకా క్రియల నుంచి మాట్లాడలేదు. ఒకసారి వివేకానంద సమాజం కానీ తెలుసు, సిబిఐ ఛార్జ్ షీట్ మీద తీసేసాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ మీద మాకున్న ప్రేమ. పవన్ కళ్యాణ్ మేము 2009 నుంచి పోరాడతాం, ప్రజారాజ్యంలో పోరాడాం. కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యాన్ని కలిపేసిన సరే కాంగ్రెస్ ఆ కలిపేసిన తాలూకు నష్టాన్ని మన వాళ్ళు ఎవరు పడకూడదు చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2014లో వెంటనే జనసేన స్థాపించారు. ఈ రోజుకి కూడా అతను మన ప్రజలకు ఏం చేద్దాం, మన జనానికి ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక మంచి చేయాలి, మంచి రూల్ చేయాలి, మంచి హెల్ప్ చేయాలి, వాళ్ళకి మంచి ప్రభుత్వాలు ఏర్పరచాలి, న్యాయం జరగాలి, వాళ్ళకి సరైనటువంటి ఆర్థికమైనటువంటి పరిపుష్టత కలగాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, రోడ్లు బాగుపడాలి, డ్రైనేజ్ బాగుపడాలి, మంచి వాటర్ ఇవ్వాలి. ఇదే మీకు ఒక విషయం చెప్తాను. బేసిక్ గా ఏ ప్రభుత్వం అయినా సరే రూల్ ఏంటంటే మౌలిక సదుపాయాలు, సరైన రోడ్లు, మురుగునీటి పారుదల సదుపాయం, డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి తీరాలి. అమ్మ ఓడిస్తున్నావు, నాన్న ఓడిస్తున్నావు, ఎందుకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. నువ్వు కుటుంబం మొత్తానికి ఇస్తానని చెప్పి అధికారం రాగానే ఒకరికి ఇస్తారా? భార్యాభర్తలు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏదో నాకు పెన్షన్ జాబ్ వస్తుంది, నీకు 3000, 2000, నాకు 3000 వస్తుంది, 6000 తోటి గుట్టుగా బతుకుతూ పిల్లలు మనకి సహాయం చేసినా చేయకపోయినా అన్న అని అనుకున్నటువంటి ఫ్యామిలీలో ఇద్దరికేమో ఒకరికి ఇస్తాం. ఇది ఎలా ఉంటుందంటే కండిషన్స్ అప్లై బుక్ ఉంటుంది, అది ఎవరు చదవవు. ముందు ఇస్తాము, తర్వాత దీని ప్రకారం మీకు కుదరదు. ఏమంటే కర్మగానే ఒక 2 యూనిట్లు కాలదామంటే ఒక మామూలుడికి 2 యూనిట్లు కాలగానే నీకు ఈ పథకాలు వర్తించవు. సో ఇంత చేసి ఇచ్చే పథకాలు ఏమీ లేవు. ఇస్తున్నట్టు పబ్లిసిటీ. ఇతను పథకాలకు ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అయితే ఈ పథకాల గురించి అది ఇచ్చుకునే పబ్లిసిటీ 10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. మరి ఆ 10 కోట్ల పబ్లిసిటీ కొత్త జనానికి